విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు ఆదిలాబాద్ ఎంపీ నగేష్. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూనియర్ ఇంటర్ స్థాయి హాకీ పోటీలను హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ తో కలిసి ప్రారంభించారు. ఆటలతో విద్యార్థులు మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. ఎంపీ నగేష్ హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్ కు గౌరవ వందనం సమర్పించారు ప్లేయర్స్. 1997 వీఆర్ఎస్ డిపెండెంట్లకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో కల్పించకపోవడంపై ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో రాస్తారోకో చేశారు డిపెండెంట్లు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులు డిపెండెంట్ల మధ్య తోపులాట జరిగింది. కొందరు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేదాకా ఆందోళన చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రజల సహకారంతో అధికారుల ముందుకు తీసుకువెళ్లాలన్నారు కలెక్టర్ జగన్మోహన్. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో అన్ని శాఖల అధికారులతో కలిసి సంక్షేమ పథకాలపై రివ్యూ చేశారు. మొదటి విడత స్వచ్ఛ భారత్ లో భాగంగా 60 గ్రామాల్లో సంపూర్ణ మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, వయోజన విద్య లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భారతీ సొసైటీ డిఆర్డీఏ సర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ నీతూ కుమారితో కలిసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోయినా యువత సొంతంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. జాబ్ మేళాకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు నిరుద్యోగులు. నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 118 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. సాలంపాడ్ గ్రామంలోని విష్ణు అగ్రో రైస్ మిల్పై పోలీసులు, పౌర సరఫరాలు, తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిన రైస్ మిల్లుపై కేసు పెడతామన్నారు అధికారులు.